హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్లో మనకి 2 కంపల్సరీ పేపర్స్ ఉన్నాయండి. ఒకటి ఇంగ్లీష్, రెండోది ఏదైనా ఒక ఇండియన్ లాంగ్వేజ్ అన్నమాట. ఆ ఇండియన్ లాంగ్వేజ్లో మనకు ఓవరాల్గా 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటిలో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని రాయాల్సి ఉంటుందన్నమాట. దాంట్లో ఒకవేళ మనం తెలుగు లాంగ్వేజ్ని మన లాంగ్వేజ్గా ఇండియన్ లాంగ్వేజ్గా సెలెక్ట్ చేసుకుంటే, కంపల్సరీ లాంగ్వేజ్గా సెలెక్ట్ చేసుకుంటే ఆ పేపర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నటువంటిది ఇక్కడ మనం చూద్దామండి. ఆ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను మెయిన్స్ 2019 పేపర్ని శాంపిల్ పేపర్గా ఇక్కడ తీసుకున్నాను. 300 మార్క్స్ అనేటటువంటి ఉంటాయి. ఆ పేపర్కి 3 అవర్స్ టైం అనేటటువంటిది ఉంటుంది. ఓవరాల్గా ఈ 300లో మనకి క్వాలిఫైయింగ్ పేపర్ ఇది. అంటే దీన్ని ఫైనల్ రిజల్ట్కి క్యాలిక్యులేట్ చేయరు. దీంట్లో 25% మార్క్స్ అంతకంటే ఎక్కువ వస్తే ఆ పేపర్లో క్వాలిఫై అయినట్టు అనమాట. అంటే ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి? 75 మార్కులు. 75 మార్కులు అంతకంటే ఎక్కువ వస్తే ఈ పేపర్లో క్వాలిఫై అయినట్టు. రాకపోతే ఆ మినిమం మార్క్స్ రాకపోతే మిగిలిన పేపర్స్ ఏవైతే ఎస్ఏ కానీ, జిఎస్ కానీ, ఆప్షనల్ కానీ ఉంటాయో అవి క్యాలిక్యులేట్ చేయరు. ముందు ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, ఒకటి ఇంగ్లీష్, రెండోది ఏదైనా ఇండియన్ లాంగ్వేజ్. ఇక్కడ మనం తెలుగు అనుకుంటే తెలుగు లాంగ్వేజ్ అనేవి మనం రాసిన ఈ రెండిట్లో క్వాలిఫై అవుతేనే మిగిలిన పేపర్స్ని ఎవాల్యుయేట్ చేస్తారు, లేకపోతే వాటిని పక్కన పడేస్తారనమాట. సరే, మరి అందుకని ఈ పేపర్ ఇంపార్టెంట్. కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి? దీన్ని ఫైనల్ ర్యాంకింగ్కి ఏమీ కన్సిడర్ చేయరు. దీంట్లో మనకి 300కి 220 వచ్చినా సరే ఆ ఫైనల్ ర్యాంకింగ్కి ఏమీ క్యాలిక్యులేట్ చేయరు. సరే, మరి ఈ పేపర్లో స్కోర్ ఎలా తెచ్చుకోవాలి? అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, తెలుగు లాంగ్వేజ్ని తీసుకుంటున్నటువంటి పిల్లల్లో చాలామందిలో మరి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఎగ్జామ్ రాస్తే మన తెలుగు స్టేట్స్ నుంచి తెలుగు లాంగ్వేజ్ని తీసుకొని వాళ్ళలో 10 మంది తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్లో క్వాలిఫై అవ్వలేక పాస్ అవ్వట్లేదు మెయిన్స్లో. అంటే 10% పీపుల్కి తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ అనేది చాలా డిఫికల్ట్గా ఉందన్నమాట. దాంట్లోనే డిస్క్వాలిఫై అవుతున్నారు, మిగిలిన ఎంత బాగా రాద్దాము అనుకున్నా. సో ఏం చేయాలి మరి? కొంతమంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం, వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ గాను వీటన్నిటిగాను హిందీనో వేటినో చదివారు, తెలుగు చదవలేదు. ఇప్పుడు హిందీ మీద అంత క్లారిటీ లేదు, అటు తెలుగు మీద క్లారిటీ లేదు. ఏం చేయాలి? లేదు, తెలుగు చదివే ఉంటారు కొంత, ఏదో పాస్ అవ్వడానికి. ఇప్పుడు అస్సలే మర్చిపోయాము, అస్సలు టచ్ లేదు, రాయడానికి కానీ సరిగా తెలియట్లేదు. ఏం చేయాలి? ముందు నుంచే కొంత ప్రిపేర్ అవుతూ ఉండాలి. కొంత తెలుగు న్యూస్ పేపర్ అప్పుడప్పుడు చదువుతూ ఉండడము, దాంట్లో ఉన్నటువంటి పదాలు అనేటటువంటివి చూసుకుంటూ ఉండడము, కొంత ఎగ్జామ్కి ముందు ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకోవాలి. లాస్ట్ మినిమం 5 to 6 years ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని ముందు పెట్టుకొని సాల్వ్ చేసుకుంటూ రావాలి. రెండోది ఎస్పెషలీ గ్రామర్ పార్ట్, ఎస్ఏ పార్ట్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో, రైటింగ్ అనేది మనకి పోతుంది. యాక్చువల్గా మనం చిన్నప్పుడు తెలుగు మీడియం అయినా సరే మరి సివిల్స్ కానీ లేకపోతే బీటెక్ అనో ఇలా ఏదైనా ఉన్నప్పుడు తెలుగులో రాయడం మనం సరిగా చేయము, దానివల్ల మర్చిపోతాం. సో అప్పుడప్పుడు రాస్తూ లాస్ట్ వచ్చినటువంటి 5 to 6 years ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక యూపీఎస్సీ తెలుగు కంపల్సరీ పేపర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోగలిగితే దీంట్లో 75 మార్క్స్ ఏవైతే మినిమం మార్క్స్ ఉన్నాయో అవి తెచ్చుకోవడం ఈజీనే. కానీ దీన్ని నెగ్లిజెన్స్తో వదిలేయడం వల్ల, నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం వల్ల 10% స్టూడెంట్స్ దీంట్లో క్వాలిఫై అవ్వలేకపోతున్నారు. చాలా ఇంపార్టెంట్ విషయం అది. జాగ్రత్తగా గమనిస్తూ దీన్ని నీట్గా చూసుకోవాలి. సరే, మరి మనం 2019 పేపర్ తీసుకొని ఒకసారి ఎలా క్వశ్చన్స్ వస్తాయి, మోడల్ ఎలా ఉంటుంది అవంతా చూద్దామా? ఫస్ట్ చూడండి, దీంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎస్ఏకి సంబంధించినటువంటిది వ్యాస రచన అంటున్నాం. ఎస్ఏ సో 600 పదాల్లో ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఎస్సేస్లో ఏదో ఒక దాన్ని మనం రాయాలి. 100 మార్కులు ఒక్కొక్క ఎస్సేకి, 100 మార్కులు అన్నమాట. సృజనాత్మకతను పెంపొందించే విద్య యొక్క ఆవశ్యకత. సృజనాత్మకత అంటే ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్ను పెంచేలాగా మన ఎడ్యుకేషన్, విద్య, దాని యొక్క నెసెసిటీ, నీడ్ ఏంటి, దాని మీద ఇన్నోవేషన్ అండ్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మనము దీన్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు. సో దాని మీద రాయగలగాలి. లేదా వన్యప్రాణి అంటే వైల్డ్ లైఫ్ మరి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, దాని గురించి అయినా, లేదా యువతీ యువకులు మానసిక వ్యవస్థ పైన ఏ విధంగా మూవీస్ వాటి యొక్క ప్రభావం ఉంటుంది, చలనచిత్ర ప్రభావం అసలు మన ఆలోచన విధానం మీద, మనం డెసిషన్ మేకింగ్ మీద, వీటన్నిటి మీద ఏ విధంగా మన చలనచిత్రాల ప్రభావం ఉంది, ఇంపాక్ట్ ఆఫ్ మూవీస్ ఆన్ యూత్
అన్నట్టుగా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దివ్యాంగులకు సాధికారతను సమకూర్చడం, డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అంటాం. డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ యొక్క ఎంపవర్మెంట్ ఎలా చేయొచ్చు, ఆల్రెడీ చేసిన మెజర్స్ ఏంటి, ఏం చేయాలి, ఈ విధంగా ఆలోచిస్తూ 100 మార్కులకి అంటే సుమారు 600 పదాలు రాయాలి. చాలామందికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ లాగా అనిపిస్తూ ఉంటుందండి. బట్ దీన్ని జాగ్రత్తగా మనం కొంచెం ఎడిటోరియల్స్ ఉంటాయి తెలుగు న్యూస్ పేపర్స్లో, అట్లా వాటిని అప్పుడప్పుడు చదువుతూ ఉంటే మనకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది, అలాగ చూసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇది ప్యాసేజ్ రీడింగ్. మనకి తెలుగు కంపల్సరీ పేపర్, అదేవిధంగా ఇంగ్లీష్ కంపల్సరీ పేపర్లో చాలా సారూప్యతలు ఉంటాయి. అక్కడ కూడా ఫస్ట్ సెక్షన్ ఎస్సే ఉంటుంది, ఇక్కడ కూడా ఫస్ట్ సెక్షన్ ఎస్సే ఉంటుంది. అక్కడ సెకండ్ సెక్షన్ రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇక్కడ కూడా రీడింగ్ కాంప్రిహెన్షన్. ఇక్కడ చూడండి గద్య భాగాన్ని, సో ఇక్కడ ఇచ్చిన ప్యాసేజెస్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకి స్పష్టమైనటువంటి సమాధానాలు రాయండి అంటున్నారు. సో ఒక్కొక్క దానికి 12 మార్కులు, 5 క్వశ్చన్లు ఇచ్చారు. సో వాళ్ళు ఇలా నీట్గా ఒక పారాగ్రాఫ్ ఇస్తారన్నమాట, ఒక ప్యాసేజ్, కొన్ని గ్రూప్ ఆఫ్ ప్యాసేజెస్ ఇస్తారు, ఒక చిన్న స్టోరీ లాగా. సో ఇచ్చేసి దాని కింద నీట్గా మనకు క్వశ్చన్స్ ఇస్తారు. ఇదిగో చూడండి 5 క్వశ్చన్స్ ఉన్నాయా, 5 క్వశ్చన్స్ ఇచ్చి ప్యాసేజ్ నుంచి మనకి ఏం అర్థమైంది అన్నదే రాయాలి. ఈ ప్యాసేజ్లో ఏముంది అని, ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయానికి, వేట కంటే వ్యవసాయానికి ఎందుకు ప్రాధాన్యత ఉంది, మనకి వేరే విషయం తెలిసి ఉండొచ్చు. మీరు ఒకవేళ ఆంథ్రోపాలజీ స్టూడెంటో, ఇంకొక స్టూడెంటో, హిస్టరీ స్టూడెంటో అయితే మీరు రకరకాల థియరీస్ చదివి ఉండొచ్చు, అవన్నీ రాయం. ఈ ప్యాసేజ్లో దాని గురించి ఏం మాట్లాడారు అది మాత్రమే మన ఫోకస్ అవుతుంది, దాన్ని మాత్రమే రాస్తాం. సో ఆ విధంగా 5 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 3, ఇక్కడ ప్రస్తావికత అంటే ఇచ్చినటువంటి ప్యాసేజెస్ని మన సొంత మాటల్లో 3వ వంతు పరిమాణానికి కుదించి రాయాలి. కుదించి రాయడము, దీన్నే ప్రెసీ రైటింగ్ అంటాం ఇంగ్లీష్లో. మనం ఇక్కడ ప్యాసేజ్ అనేటటువంటి మనకి ఇవ్వడం జరిగింది, దాన్ని మనం కుదించి రాయాలి. దీనికి 60 మార్కులు ఉంటాయండి. చూడండి, అయితే జస్ట్ ఈ స్టేట్మెంట్ని తీసుకెళ్ళి ఈ స్టేట్మెంట్ అట్లా అక్కడక్కడ కొన్ని స్టేట్మెంట్స్ని పిక్ చేసి రాయడం కాదు, మన సొంత పదాల్లో రాయాలి, మీనింగ్ మొత్తం కన్వే అవ్వాలి. ఆ 4-5 ప్యాసేజెస్ ఈ మొత్తం దీంట్లో ఏమైతే చెప్తారో ఆ మీనింగ్ మొత్తాన్ని మనం రాసిన దాంట్లో కనిపించాలి. అంతేగాని అక్కడ 2 స్టేట్మెంట్స్, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కట్ పేస్ట్ చేసి అక్కడ రాయండి అని కాదనమాట. ప్రెసీ రైటింగ్ లేదా కుదింపు వ్యాసం అంటే మన ఓన్ పదాల్లోనే మనం రాయాలి. సరే, ఆ విధంగా 3వ క్వశ్చన్కి ఈ ప్యాసేజ్ అనేటటువంటిది, ఇచ్చిన ప్యాసేజెస్ అన్నీ చదువుకొని దానికి తగ్గట్టుగా దీనికి మనం రాస్తామన్నమాట. 438 పదాలు వీళ్ళు ఇచ్చారు, దాన్ని మనం 3వ వంతులో రాయాలి. సరే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ తెలుగులో ఇచ్చారు ఒక ప్యాసేజ్ అనేటటువంటిది, దాన్ని మనం ఆంగ్లంలోకి అనువదించాలి, ట్రాన్స్లేట్ చేయాలి, ఇంగ్లీష్లోకి రాయాలి. చూడండి, తన కేసు తాను చూసుకున్నప్పుడు వ్యక్తి తాను పొరపాటుగా అంచనా వేసుకోవడం జరుగుతుంది. చూసారా, దీన్ని మరి ట్రాన్స్లేట్ చేయాలి అంటే కొంచెం కష్టమే అండి. సో ముందుగా మనం కొన్ని ప్రాక్టీస్ చేసుకొని, కొంత ముందే ఒక ఐడియా తెచ్చుకొని ఇలా రాయొచ్చు ఇలాగా అని మనం ముందే సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వకపోతే అక్కడికక్కడ వచ్చినప్పుడు కొంచెం మనం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం, రైట్? అందుకని కొంచెం జాగ్రత్తగా తెలుగులో ఇచ్చిన దాన్ని ఆంగ్లంలోకి అనువదించాలి. దీనికి 20 మార్కులు. చూడండి, 3 ప్యాసేజెస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఇచ్చి తెలుగులో రాయమంటున్నారు. ఇక్కడ కొన్ని పదాలకు అసలు మీనింగ్ తెలియదు మనకి. తెలుగుని ఇంగ్లీష్లో రాయడం అన్నా కొంచెం బెటర్గా రాయొచ్చు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ లేజీనెస్ అని ఉందండి. లేజీనెస్ అంటే ఏంటి మీనింగ్ అక్కడ గుర్తు రాలేదనుకో, ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటామన్నమాట. సో కొంత దానికి సరిపోయగలిగే మీనింగ్స్ ఉన్నటువంటి వాటిని రాసేయడమే. ఇంగ్లీష్లో తీసుకొని దాన్ని తెలుగులోకి అనువదించాలి. ఆ విధంగా దీనికి కూడా 20 మార్కులు అన్నమాట. ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. తెలుగులోంచి ఇంగ్లీష్లో కొంతైనా రాయగలరు, కానీ ఇంగ్లీష్లోంచి తెలుగులో రాసేటప్పుడు కొన్ని పదాలు తెలియక అట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని కూడా ముందుగానే మనం చూసుకుంటూ ఉండాలి. మనం స్టార్టింగ్లోనే అనుకున్నాం, గుర్తుందా? 10% మంది మన తెలుగు స్టేట్స్ నుంచి, మన 2 తెలుగు స్టేట్స్ నుంచి రాసే వాళ్ళలో, తెలుగుని ఇలా కంపల్సరీ పేపర్గా తీసుకొని రాసే వాళ్ళలో 10% పీపుల్ ఈ తెలుగు లాంగ్వేజ్లోనే కంపల్సరీ పేపర్లోనే క్వాలిఫై అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఇలా క్వశ్చన్స్ మనకి కొంచెం ఈ విధంగా ఉండడము, వాటికి మీనింగ్స్ మనకు సరిగా తెలియకపోవడం. నెక్స్ట్, అందుకని అందరూ చేయగలిగేటటువంటిది ఏంటి అంటే గ్రామర్. ఈ గ్రామర్ పార్ట్ని ఈజీగా మనం చేయొచ్చు, కొంత ప్రాక్టీస్ ఉంటే. దీంట్లోనే ఒక 50 మార్కులు తెచ్చేసుకోవచ్చు. దీంట్లో 50 మార్కులు తెచ్చుకుంటే ఇంకెలాగోలో కష్టపడి ఇంకొక 40 మార్కులో 35 మార్కులో మిగిలినవి తెచ్చుకుంటే పాస్ అయిపోవచ్చు ఈ పేపర్లో. సో అందుకని ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే
మిగిలినవి ఈ గ్రామర్ మీద మంచి ఫోకస్ పెట్టుకోవాలి. చూడండి, సొంత వాక్యాలలో ప్రయోగించడము. ఇదిగో కనువిప్పు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఆ సంఘటన తర్వాత అతనికి కనువిప్పు కలిగింది. అట్లా మన సొంత వాక్యాల్లో మనం ప్రయోగించాలన్నమాట. ఇలా 5 ఇచ్చారు. ఆ తర్వాత సమానార్థాలు. సమానార్థాలు అంటే ఏంటి? సినానిమ్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. వాటి సమానార్థాలు రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఓడ అని ఉంది. ఓడకి సమానార్థం ఏంటి? అట్లా వీటికి ఏవేవి సమానార్థాలు ఉంటాయో అవి రాసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్, బంగారం అంటే పసిడి. అట్లా మనం రాసుకుంటాము. సో దానికి కూడా 10 మార్క్స్. చూడాలి, గ్రామర్ కనుక ఇవి బాగా చేయగలిగితే మిగిలినవి మనం కొంచెం ఇబ్బంది ఉన్నా దీంతో కవర్ చేసేయచ్చు. నెక్స్ట్ చూడండి, వ్యతిరేక పదార్థాలు, యాంటోనిమ్స్ అంట రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వైరము అని ఉంది. వైరము అంటే గొడవ పడ్డం, మైత్రి స్నేహము. అట్లా వీటికి మళ్ళీ మనం వ్యతిరేక అర్థాలు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ ఇచ్చిన వాటిలో తప్పులని సరిచేయండి అంటున్నారు. ఇప్పుడు చూడండి, సదృశులు అంటున్నారు. సో దీంట్లో సదృశి అంటే ఏ విధంగా ఉండాలి? ఇది ఉండాలా? షి అనేది ఏంటి? బేతాళుడు అంటున్నారు. ఈ బేతాళుడిలో ఏం తప్పుంది? ఈ లు ఉండాలా? ఈ అలా బదులు ఈ ఇలు అనేది ఉండాలా? ఏంటి? అలాగ మనము స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటాం చూసారా ఇంగ్లీష్లో, అట్లా దీన్ని సరి చేసుకోవాలి. ఈ విధంగా గ్రామర్ మీద ఫోకస్ చేసుకుంటూ కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే ఈ పేపర్లో 75 మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఈజీగానే మనం తీసుకొని రావచ్చు. కానీ ప్రాక్టీస్ చేయాలి. చాలామంది ప్రాక్టికల్గా దీంట్లో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు కాబట్టి దీనికి మనం చేయాల్సింది ఏంటి? అప్పుడప్పుడు తెలుగు న్యూస్ పేపర్ ఎడిటోరియల్ చదువుతూ ఉంటే మనకి కొన్ని పదాలు తెలుస్తూ ఉంటాయి. ఎలాగో మనకు కూడా కరెంట్ అఫైర్స్ అవసరమే కదా, సో అలాగ చదువుకోవడము. రెండోది, కొంత ఎగ్జామ్కి ముందు ఒక 5 to 6 years పేపర్స్ని ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవడము. ఇలాగ మనం చేసుకోవచ్చండి. ఎప్పుడూ కూడా ఈ పేపర్లో నెగ్లిజెన్స్ పనికిరాదు, వద్దు. మిగిలిన పేపర్స్ అంతా బాగా చేసినా సరే ఈ పేపర్లో సరిగా చేయకపోతే మనకు మార్క్స్ పోయినట్టే కదా, అటెంప్ట్ పోయినట్టు అవుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇది తెలుగు కంపల్సరీ పేపర్కి సంబంధించినవండి. అన్నీ జాగ్రత్తగా చూసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.